నేడు శంషాబాద్లోని కాన్హా శాంతి వనానికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. కాన్హా శాంతి వనం అధ్యక్షులు దాజీతో భేటీ కానున్నారు సీఎం. అనంతరం అమరావతికి సీఎం చంద్రబాబు తిరిగి రానున్నారు. సాయంత్రం విజయవాడలో జరిగే అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. నేడు శంషాబాద్లోని కాన్హా శాంతి వనానికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. కాన్హా శాంతి వనం అధ్యక్షులు దాజీతో భేటీ కానున్నారు సీఎం. అనంతరం అమరావతి సీఎం చంద్రబాబు తిరిగి రానున్నారు. సాయంత్రం విజయవాడలో జరిగే అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి శ్రీహరి ఫోన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీహరి, చెప్పండి. రైట్ సాయిదా, నేడైతే కన్నా శాంతి వనానికి అయితే సీఎం చంద్రబాబు వెళ్ళనున్నారు. ఉదయం జూబ్లీ హిల్స్ నివాసం నుంచి శంషాబాద్ బయలుదేరతారు. అక్కడ ఏదైతే ఆశ్రమం అధ్యక్షులు దాజీతో సీఎం చంద్రబాబు భేటీ అవుతారు. సుమారుగా 2 గంటల పాటు శాంతి వనాన్ని అయితే సందర్శిస్తారు. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే యోగా, మెడిటేషన్, వెల్నెస్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు. దీంతో పాటు అక్కడ ఏర్పాటు చేసిన ట్రీ కన్వెన్షన్ ఒకటి, మరొకటి ఏంటంటే రెయిన్ ఫారెస్ట్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా సందర్శిస్తారు. వీటితో పాటు బయోచార్ ఏదైతే కేంద్రం ఉందో కేంద్రంతో పాటు పుల్లెల గోపీచంద్ స్టేడియాన్ని కూడా పరిశీలిస్తారు. వీటితో పాటు హార్ట్ఫుల్నెస్ ఇంటర్నేషనల్ స్కూల్ ను కూడా సందర్శిస్తారు. దీంతో వీటన్నిటిని సందర్శించిన అనంతరం ఏదైతే దాజీ నివాసానికి ఏదైతే ఉందో సీఎం చంద్రబాబు ఆ నివాసం నుంచి హెలికాప్టర్ లో అమరావతి కూడా తిరుగు ప్రయాణం అవుతారు. తిరుగు ప్రయాణం అయిన తర్వాత మధ్యాహ్నం ఏదైతే సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశాలు ఉన్నాయి. ఈ సమీక్షా సమావేశాల అనంతరం సాయంత్రం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నేడు అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మ సందర్పణ దినోత్సవం ఏదైతే ఉందో ఈ కార్యక్రమానికి కూడా ఆయన హాజరవుతారు. థ్యాంక్ యూ శ్రీహరి.